కరంగతి కర్ర. దీనితో ప్రతి గంటకి 10 నిమిషాలు కొడితే చలనం వస్తుంది. యాభై నిమిషాలు రెస్టా? ఎందుకు కంటిన్యూ చేసేచ్చు కదా. నన్ను లేపాలని చూస్తున్నాడా, లేపేయాలనుకుంటున్నాడా? అంటే నా మీనింగు తను త్వరగా కోలుకోవాలని. సరే బాబు, కానీ అయ్యో, నేనా? మా అమ్మని నా చేతులతో కొట్టలేనండి. నేను ఈ బాధ్యతని తీసుకుంటాను. సరి తగ్గాలని ఆ దేవుణ్ణి మొక్కుకొని కొట్టండి కుట్టి. ఇందా. దేవుడా, మా అత్తయ్య గారికి తగ్గాలి. అమ్మయ్య, ఇంకెవరైనా కొడితే కాళ్ళు పడిపోతాయనుకున్నాను. రోజానే కదా. అమ్మా, అది విసనకర్ర కాదు, విసురుతున్నావు. కరంగళి కర్ర కొట్టండి. కొడుతుంది కదా. కానీ జబ్బు తగ్గదు. ఏంటమ్మా రోజా, నేను నా భార్యను కొట్టలేనే. ఈ విపత్కర పరిస్థితుల్లో ముందుకొచ్చేది ఎవరు? నేను 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 మా అమ్మగారు మామూలు మనిషి అవ్వడం కోసం నేను ఏదైనా చేస్తాను అయ్యగారు. వారి ఉప్పు తింటున్నానన్న విశ్వాసంతో నేను అమ్మగారు కోలుకునేలా కొడతాను. అమ్మగారు, మీ బాధని నేను పోగొడతాను. రోజమ్మా, అది ఇవ్వండి. చూడు చామంతి, మాటలు చెప్పడం ఇల్లా. మీ అమ్మగారు కోలుకునేలా కొడతా అన్నది నీ చేతల్లో కనపడాలి. దెబ్బ పడితే 360 డిగ్రీలు అబ్బా అనాలి. మనసులాయో? అయ్యో నాయర్ గారు, గురువాయూరప్ప, మా అమ్మగారు కోలుకోవాలి. ఓం గురువాయూరప్ప. గురువాయూరప్ప, మా అమ్మగారు తొందరగా కోలుకోవాలి. స్పర్శ తెలుస్తుందరమ్మా? అయితే ఇంకా గట్టిగా కొట్టాలా అమ్మగారు? దుర్గమ్మ, అమ్మగారికి స్పర్శ తెలిసేలా చేయమ్మా. ఇది కొట్టి కొట్టుడికి ఎముకలు విరిగి కుంటిదాన్ని అయిపోయేలా ఉన్నా. రమా, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయంటే నొప్పి తెలుస్తుందరమ్మా? నొప్పి తెలిస్తే నేనే ఆగను కదా హర్ష. నా ఉప్పు తింటున్న విశ్వాసంతో నా కోసం చామంతి ఇంత కష్టపడుతోందే అని దాంతో వస్తున్న ఆనంద బాష్పాలు.
రెస్ట్ తీసుకుంటా అన్నావు కదా, పడుకోలేదా? నేను చూసుకుంటానులే. ప్రసాద్ అన్న, ఉమ్, అమ్మా థెరపీలో డోస్ పెంచడమే కాదు, ఇంకొక డోస్ ఇవ్వాలి. చెప్పమ్మా, ఇచ్చేద్దాం. సూపర్ అమ్మా. హ్మ్. ఇక నేను చూసుకుంటాను కదా. పద. మ్మ్. వదిన గారు పడుకోబెట్టకపోయారా? అత్తయ్యకి ఆకలేస్తుందంట ప్రేమ్. అవునన్నా, ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, బాగా ఆకలేస్తోంది. నేను ఇప్పుడే తెస్తానమ్మా. చికెన్ తినండి అత్తయ్య, కొంచెం ప్రోటీన్ వస్తుంది. అదే అనుకుంటున్నాను రోజా. చికెన్ బిర్యానీ తెప్పించి పెట్టు నాన్నా. అలాగే అమ్మా. ఎంత సార్వాడు. అలాగే మీ అమ్మగారిని మీరే చికెన్ బిర్యానీ పెట్టి చంపేస్తారా? ఇలాంటిదేదో చేస్తారనే నేను వచ్చినా. అదేంటండి, చికెన్ తినకూడదా? వెజ్జే తినాలా? అమ్మగారు, ఆయన ఏమంటున్నారంటే మీరు వెజ్ నాన్ వెజ్జే కాదు, అన్నం ఫలములు కూడా తినకూడదు అని. అదిదా ఏంటి అదేదా? ఏమీ తినకుండా ఎలా ఉంటారండి? అవయవాలన్నీ పనిచేయని మనిషికి అవన్నీ లోపలికి వెళితే ఎలా అరుగుతాయనుకుంటున్నారు పెనుకుట్టి? లోపల ఇటెళ్లాలో తెలియక అవి ఇరుక్కుపోయి విషాలుగా మారి మెదడు కొట్టేస్తాయి. మనసులాయో? అవునా? ఆమా. ఈ పక్షవాతానికి లేచేదాకా పత్యం చేయక తప్పదు. ఇదేం పచ్చన్నాయరు, ఏ తినకుండా గాలి పీల్చుకుని బ్రతకమంటావా? చచ్చూరుకుంటాను. అమ్మా, అలా మాట్లాడకమ్మా. నాయర్, ఇది చాలా కష్టం కదా. సారు, కటిక ఉపవాసం ఏమీ ఇల్లా. ఓ, అప్పుడు తినే ఉన్నాయా? ఒక్కటే ఒక్కటి మీరు తినొచ్చు. పోనీ అదే ప్లేట్లో తీసుకురారా. ఆ బస్తా ఏమొద్దు. ఎంత గురువాయప్ప. సారు, అమ్మగారు ఉదయం 10 బాదం పప్పులు తినాలి. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 5 బాదం పప్పులు, రాత్రికి 3 బాదం పప్పులు. ఇది కఠిన ఉపవాసం కిందే ఉంది. మీరు ఉండాలంటే ఈ పత్యందా చెయ్యాల. లేదంటే